ప్రజలకి వెన్నుపోటు పడటం ఈయనకి వెన్నతో పెట్టిన విద్య. మాకైతే ఇంకా బాధాకరం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని మొన్న చూసాం మనం. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడేది చూస్తే చంద్రబాబు కంటే ఎవరైనా రాయలసీమ ద్రోహి ఉన్నారా? నువ్వు పుట్టింది రాయలసీమలో, పెరిగింది రాయలసీమలో, ఈరోజు నువ్వు సీఎంగా ఉన్నావు అంటే ఆ రాయలసీమ ప్రజల ఆశీస్సులతో. అలాంటి రాయలసీమకి వెన్నుపోటు పొడవాలన్న ఆలోచన నీకు ఎలా వచ్చిందని నాకు అర్థం కావట్లేదు. ఆ రోజేమో రాష్ట్ర విభజనకి సంతకం చేసావు, ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసావు. ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పని చేయకుండా ఆపేసి రాయలసీమకు అన్యాయం చేస్తున్నావు. రాయలసీమ ఏం తప్పు చేసింది? మీకు ఏం అన్యాయం చేసింది? ఈరోజు రాయలసీమ కరువు శాశ్వతంగా పరిష్కరించాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చారు. 960 కోట్లు దీనికి వెచ్చించడం జరిగింది. మన శ్రీశైలంలో వాటర్ని మన రాయలసీమకే కాదు, ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు కూడా సాగునీరు, తాగునీరు ఇస్తారు ఆ ప్రాజెక్టు పూర్తయితే. అలాంటి ప్రాజెక్ట్ని పూర్తి చేయాల్సింది పోయి హైదరాబాద్లో మీ ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం ఈరోజు రాయలసీమ భవిష్యత్తును మీరు ఎలా తాకట్టు పెడతారు? మీరు రాయలసీమకి వెన్నుపోటు పొడిచిన విషయము ఈరోజు మీ పార్ట్నర్ ఓటు నోటు కేసులో నీతో పాటు దొంగ మీ పార్ట్నరే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. నేను రాయలసీమలో పుట్టాను, రాయలసీమ అంటే నాకు ఇష్టమని ఇంకొకటి చెప్తాడు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. మరి ఎక్కడికి వెళ్ళావు పవన్ కళ్యాణ్? ఈరోజు రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే, ఈరోజు రాయలసీమకు వెన్నుపోటు పోస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించకుండా కత్తందిస్తున్నావా? దీనికోసమేనా నువ్వు పార్టీ పెట్టింది? దీనికోసమేనా నువ్వు కూటమిలో చేరింది? దీనికోసమేనా చంద్రబాబు నాయుడిని గెలిపించింది? ఇంకా 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి పనిచేస్తూనే ఉంటారు. దేనికి? ఈ రాష్ట్రం అనేది లేకుండా, మ్యాప్లోనే ఆంధ్రప్రదేశ్ అనేది లేకుండా చేయడానికే ఆయనతో జత కలుస్తామని అడుగుతున్నా. మీరు వచ్చింది రాష్ట్రాన్ని బాగు చేయడానికో, రాష్ట్ర ప్రజలకు మంచి చేయడానికో కాదనేది అందరికీ అర్థమవుతుంది. కేవలం కక్ష సాధింపులు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఏ విధంగా విచ్చలవిడిగా అరాచకాలు చేస్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు, దోపిడీలు చేస్తున్నారు, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా నేపాల్ లాగా మిమ్మల్ని కూడా తరిమి తరిమి కొట్టే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని కూడా హెచ్చరిస్తున్నా. అండ్ నిన్న మొన్న చూశాను నేను భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి. సిగ్గు లేకుండా సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ రావు గారు, అచ్చెన్నాయుడు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు కృషి చేశాడంట. ఏం కృషి చేశాడు నాయన? ఎన్నికలు ఉన్నాయంటే నెల ముందర రాయేయటమా? ఇలాంటి రాళ్ళు రాష్ట్రం మొత్తం వేశాడు. ఏ రోజు ఏ రాయికి పనిచేయలేదు. జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ల్యాండ్ అక్విజిషన్ చేయటం కానీ, అక్కడున్న రైతులకి కాంపన్సేషన్ ఇచ్చి పునరావాసం కల్పించడం దగ్గర నుంచి, దానికి అమౌంట్ని కేటాయించి దాన్ని శరవేగంగా పనులు చేయించడం అనేది అందరూ గమనిస్తున్న విషయం. అండ్ సాక్షాత్తు జిఎంఆర్ హెడ్ మల్లికార్జున్ గారే చెప్పారు కదా, ఆ రోజుల్లో వైఎస్ఆర్ గారి చేతుల మీదుగా శంషాబాద్